హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ సి నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకు అప్లై చేసుకొని జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ 60,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై చేసుకోండి. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు, ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి వచ్చేసి మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు కదండి, ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 7 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, ఓబీసీ, ఎస్సీ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, ఎస్సీ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి టెక్నీషియన్కి సంబంధించి 14 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి పోస్టులకు సంబంధించి జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా, ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి అలాగే ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 25,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి, ఒక టెక్నీషియన్కి సంబంధించి ఏ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే జాబ్ వచ్చినట్లయితే లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఇంకా ఇక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయి. ఫార్మసిస్ట్ విభాగంలో, అలాగే మనకి సీనియర్ అసిస్టెంట్ విభాగంలో, ఒక సీనియర్ టెక్నీషియన్ విభాగంలో మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. మనకి ఒక ఫార్మసిస్ట్ విభాగంలో ఈ యొక్క పోస్టుకి మనం సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 5 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఓకేనా. బేసిక్ పేనే మనకి 60,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి, సీనియర్ టెక్నీషియన్ సంబంధించి లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 60,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఒక గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఒక టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి, ఎస్ఏఎస్ అసిస్టెంట్కి సంబంధించి, అలాగే ఒక లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి, సూపరింటెండెంట్కి సంబంధించి, పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి అనమాట. అలాగే మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఒక రిజిస్టర్కి సంబంధించి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 10 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 1 lakh పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ప్రతి కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఒక అప్లికేషన్ పంపిస్తాం కదండి ఆన్లైన్లో అప్లికేషన్ పంపించిన తర్వాత మనకి షార్ట్ లిస్ట్ చేసి మనకి ఒక స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 18 నుంచి ఒక 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఇక్కడికి సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్లోనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు ఎంత అని చూసుకున్నట్లయితే చాలా తక్కువ అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి,
అలాగే ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 500 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ సబ్మిట్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 25 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు హెల్పింగ్ అయితే ఉంటుంది. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో అందులో అయితే నేను షేర్ చేస్తుంటా, మీకు అయితే వెంటనే అయితే అందుతుంది. ఎందుకంటే వాట్సాప్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, ఇక్కడే ఇచ్చారు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసుకొని ఎవరెవరైతే మీరు దీనికి అర్హులు అవుతారో వాళ్ళందరూ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఓకేనా, జనరల్, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక్కటే మనకి ఫీజు కూడా. మిగతా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, మన ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.